పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో నాగుల శ్రీనివాసరావు రచించిన నమో భారతాంబ ఖండకావ్యం పుస్తకం ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ సభకు గురు సహస్రావధాని డాక్టర్ కడిమిల్ల వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుమారు 200 సీస పద్యాలతో ఈ నమో భారతాంబ ఖండకావ్యం రచించడం సాధారణ విషయం కాదని డాక్టర్ కడిమిల్ల వరప్రసాద్ అన్నారు. ఇటువంటి సాహసం చేసిన నాగుల శ్రీనివాసరావును అభినందించారు. సాధారణంగా సినిమాకు, క్రికెట్కు చాలా మంది అభిమానులు ఉంటారని, ఇటువంటి పుస్తకాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని ఆయన సూచించారు. స్వాతంత్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ అనేక పుస్తకాలు రాశారని చెప్పారు. ఒక సీస పద్యం రాయాలంటే 4 పద్యాలంత పొడవు ఉంటుందని అన్నారు. ఇలాంటి పుస్తకాన్ని రాసిన శ్రీనివాసరావు అభినందనీయులని తెలిపారు. తాను పుస్తకం రాయడానికి గల కారణాలు, అందులో పొందుపరిచిన అంశాలను రచయిత నాగుల శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖుష్బు, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆచంట సుష్మా, అమరావతి విశ్వ సాహితీ అధ్యక్షుడు సిహెచ్ చిన్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాహితీ రత్నాకర్, డాక్టర్ డివిడి సూర్యారావు పుస్తకాన్ని సమీక్షించారు. నేటి యువతలో తక్కువగా కనిపిస్తున్నటువంటి దేశభక్తి గురించి, సామాజిక వ్యవస్థల గురించి, సామాజిక సమస్యల గురించి, తర్వాత మన దేశ పోరాటంలో స్వాతంత్రం సాధించడం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి నేతలందరినీ మర్చిపోయి మనం కేవలం ఒక సినిమా నటులను, క్రికెట్ వీరులను మాత్రమే హీరోలు అనుకుంటున్నాం. కానీ వాళ్ళని తక్కువగా అంచనా వేయటం లేదు. వాళ్ళతో పాటుగా ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళని కూడా స్మరించుకోవడం మనకు అవసరము అని చెప్పడాలని అనుకుని, దాన్ని ముఖ్యంగా తెలుగు భాషకే సొంతమైనటువంటి పద్యాల్లో చెప్పాలి అన్న ఒక ఆలోచనతో నేను పద్యం రాయడం ప్రారంభించాను. అలా సుమారుగా 200 సీస పద్యాలు రాసిన తర్వాత గురువుగారులు అందరి పెద్దలకు చూపించిన తర్వాత దాన్ని నమో భారతాంబ అనే పుస్తకం పేరు చేసుకొని ఈరోజు దాని ఆవిష్కరణ జరుగుతోంది. దానికి ముఖ్య అతిథిగా, తర్వాత ఈరోజు ఆవిష్కర్తగా మన గురు సహస్రావధాని గారైనటువంటి కడిమిల్ల వరప్రసాద్ గారు నరసాపురం నుంచి వేయించేశారు. అది నాకు చాలా అదృష్టం. అటువంటి మహా వ్యక్తి నాలాంటి పామరుడు కోసం వచ్చి ఈ కార్యక్రమం కోసం ఆవిష్కరణ జరిపించడం నాకెంతో గర్వకారణం, నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయాలని చదివి కనీసం నేను చెప్పిన విషయాలని ఇది ఒకసారి ఆలోచింపచేస్తే, కనీసం 100కి 1 కనీసం ఆలోచింపచేస్తే, నేను ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశానో అందులో సఫలీకృతులైనగా భావిస్తాను. నా అందరికీ విన్నపం ఏంటంటే, ఒక్కసారన్నా పుస్తకం చదవండి, అందులో ఆచరించగలిగితే ఆచరించండి, కనీసం ఆలోచింపజేయగలుగుతుందని నా ఉద్దేశం. అదే నేను చెప్పదలుచుకుంది. జై హింద్. కలగడంలో కూడా పైగా పద్య కవిత్వం, నేను వచన కవిత్వం అంటే కొంచెం ఎలా చూస్తాడో స్వేచ్ఛ ఉంటుంది దానికి. కానీ పద్య కవిత్వం అంటారు, స్వేచ్ఛ ఉండదు కదా. దాన్ని గణాలు అంటారు, ఈతలు అంటారు, ప్రాసలు అంటారు. ఇవన్నీ ఎలా సాధించారో తెలియదు. ఒక బ్రహ్మాండంగా పద్యాలు రాయడమే కాదు, ఇవాళ నమో భారతాంబ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అన్నీ శేష పద్యాలే, పైగా 200 దరిదాపుగా 200 పద్యాలతో ఒక శేష పద్యాల సమాహారం అన్నమాట అది. మరి శేష పద్యం అంటే మామూలు పద్యాలు 4 రాయొచ్చు, అంత పెద్దగా పొడుగ్గా ఉంటుందన్నమాట అది, అంత పెద్ద పద్యం. అలాంటి 200 పద్యాలు రాశారు. అవన్నీ కూడా అన్ని దేశభక్తుల గురించి, మహాపండితుల గురించి, లేదా దేశాన్ని సేవ చేసిన వాళ్ళ గురించి, ఎటు చూసినా దైవభక్తి మరియు దేశభక్తి రెండు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి ఇందులో. కాబట్టి ఆ పేరు కూడా అలాగే నమో భారతాంబ అని పెట్టారు. అంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా పూర్వకాలం నన్నయ్య దగ్గర ఈనాటి వరకు కూడా ఏ కవి అయినా సరే వాళ్ళకి ఒంటి నిండా, గుండె నిండా దేశభక్తి బాగా పేరుకుపోయి ఉన్నవాళ్ళే.